కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క జూన్ మాసంలో రాశిలోకి గురువు యొక్క సంచారం జరుగుతుంది. సో జూన్ 2 నుంచి వస్తున్నాడు. 12వ భావంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. ధనభావంలో కేతువు, దశమంలో స్వక్షేత్రంలో కుజుడు 21వ తేదీ వరకు ఉంటాడు. ఏకాదశంలో రవి ఉన్నాడు. ఈ యొక్క రవి 16వ తేదీ వరకు అక్కడ ఉండి 16వ తేదీకి 12వ భావంలోకి వస్తున్నాడు. అష్టమ రాహువు భాగ్య శని మరియు ఈ యొక్క చంద్రుడు వృశ్చిక రాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ నెలలో. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే రాశిలోకి గురువు వస్తున్నాడో కొంత శని యొక్క ఎనర్జీస్తో కూడా వస్తున్నాడు. అది కొంచెం ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ కుజుడు కూడా 4వ భావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. కాకపోతే ఆధ్యాత్మికంగాను కొంత పేరు ప్రఖ్యాతలు రావడము, కొంతవరకు కొన్ని కంఫర్ట్స్ లభించడము, ఇలా ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు. కాకపోతే ధనభావంలో కేతు ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో మీకు మరింత అభివృద్ధి రావాలి అంటే కనుక ధనస్థానాధిపతి రవి అయి ధనస్థానంలో కేతు ఉన్నందుకు కేతు గ్రహం దగ్గర రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గణపతి యొక్క ఆలయానికి నిత్యము వెళ్ళండి. మీకు రూపాయి వచ్చినా రూపాయి ఎవరికైనా ఇవ్వవలసి వచ్చినా కూడా మీరు ఒక్కసారి మనసులో గణపతిని భక్తిగా తలుచుకొని ఆ మనీ ట్రాన్సాక్షన్స్ చేయండి. నిత్యము ఇంట్లో గణపతి ఆరాధన చేయండి. ఖచ్చితంగా ధనపరమైన విషయంలో చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి, కొంచెం షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ కాస్త ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేటువంటి వారికి ప్రాపర్టీ యోగము, అదేవిధంగా మీ జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి అనుకూలత, ఈ ఆర్మీ డిఫెన్స్ రిలేటెడ్ రంగాలంటే నేవీ, ఆర్మీ, అదేవిధంగా మిలిటరీ ఇట్లాంటివి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ జీవిత భాగస్వామికి కూడా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. కాకపోతే రాహు అష్టమంలో ఉంటూ చతుర్థ భావం మీద కుజుడి యొక్క దృష్టి ఉంటూ ఈ అష్టమాధిపతి యొక్క ఎనర్జీస్తో గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి, ఈ గురువు శని యొక్క ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రమోషన్స్ కోసం మీరు ఏదైనా 16వ తేదీ లోపలే ప్రయత్నం చేయండి. 16వ తేదీ దాటితే ఏమవుతుందంటే రవి మీకు ఎప్పుడైతే ఈ యొక్క 12వ భావంలోకి వస్తాడో, కాకపోతే ఈ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అయితే యోగిస్తుంది. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుంది. ఇక మీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి, పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది.
కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, దీని రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్శాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయాలో లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క మోకాలు మాణిక్యములతో చేసిన మకుటంలా ఉన్నాయి అంటారు. లేదండి అనారోగ్య బాధలు పడుతున్నాను, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. అయితే ఏ నామాన్నైనా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 48 నిమిషాలు చేయండి, 48 నిమిషాలు పర్టికులర్గా